హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ టాక్స్. ఈ వీడియోలో మీకు అద్భుతమైన చెట్టు గురించి, కాయల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది ఏంటి చూస్తే ఎప్పుడు చూసిన దానిలాగా ఉంది కదా, కానీ దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటి, దేవుడు ఈ చెట్టుని ఎందుకు మొలిపించాడు అనే దాని గురించి మీకు పూర్తిగా చెప్తాను. సో దీని గురించి చెప్పే ముందు దయచేసి మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకు అంటే మన వ్యూవర్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ప్రతిరోజు వీడియోస్ చేస్తూ ఉంటాను. అవి ఏం చేస్తుంటానంటే, ఒకటి ఆరోగ్యంగా, రెండోది ఆర్థికంగా. మనిషి ఆరోగ్యంగా, ఆర్థికంగా ఈ రెండు రకాలుగా బాగుండాలనే ఉద్దేశంతో నేను ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇక లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇది ఒక సోషల్ సర్వీస్ లాగా. సబ్స్క్రైబ్ చేసేసారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో బేసిక్ గా చూసుకుంటే ఈ రోజుల్లో ఈ సీజన్ లో మనకి వచ్చే ఫ్రూట్స్ ఏమి ఉన్నాయంటే అవి వచ్చేసి నేరేడు పండ్లు. ఈ నేరేడు పండ్లు ఎవరికైతే తెలుసో దయచేసి మీరు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైతే తిన్నా కామెంట్ చేయండి, మీకు తెలిసినా కామెంట్ చేయండి. అండ్ ఈ ట్రీ వచ్చేసి మనకి చూస్తే ఇక్కడ మనకి ఇది నేరేడు పండు చెట్టు, చాలా పెద్ద చెట్టు, వెరీ నియర్ టు మై హౌస్. సో మన ఇంటికి చాలా దగ్గరలో ఉంది ఈ చెట్టు. సో ఈ వీడియో ఎలాగైనా చేయాలి అని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎవ్రీ సీజన్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయాను. బట్ ఏటకేళ్ళకి ఇవాళ అయితే నేను వచ్చేసాను ఇక్కడికి. డెఫినెట్ గా ఈ వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అంటే మెయిన్ ప్రాబ్లం షుగర్. సో ఈ షుగర్ అనేది చాలా మందికి విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న ఏజ్ లో వస్తుంది, ముసలి వాళ్ళ అంటే చిన్న ఏజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ దేంట్లో ఉన్నాయంటే షుగర్. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక 6th స్టాండర్డ్ అమ్మాయిని కలిశాను. సో వాళ్ళ పేరెంట్స్ ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉంటారండి. సో ఆ పాపకి 450 నుంచి 500 వరకు షుగర్ అనేది ఉంది. ప్రతిరోజు ఇంజెక్షన్ చేసుకుంటే తప్ప ఆ అమ్మాయి మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా ఏది తినలేదు, ఏది తాగలేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షుగర్ ఉన్న వారికి అండ్ షుగర్ లేని వారికి ప్రతి ఒక్కరికి వెళ్లే విధంగా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, సో ఇవి నేరేడు పండ్లు అంటారు వీటిని. సో బేసిక్ గా మనకి ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతుంది. దేవుడు ఇచ్చిన అతి గొప్ప వరం ఏదైనా ఉంది అంటే ఈ షుగర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరేడు పండు అండి. సో ఈ నేరేడు చెట్టు మీ సరౌండింగ్స్ లో ఎక్కడైనా ఉంది అంటే నిజంగా మీరు అదృష్టవంతులు. మీ ఇంట్లోనే ఉంది అంటే ఖచ్చితంగా షుగర్ వెరీ లక్కీ. అండ్ మీకు దాని గురించి తెలుసు, దాని వాల్యూ తెలుసు కాబట్టి మీ ఇంట్లో ఆ చెట్టు నాటుకుని ఉంటారు. సో ఇక్కడ చూస్తే ఈ నేరేడు పండ్లు తినడం వల్ల మన బాడీకి ఏంటి అంటే షుగర్ అనేది రాకుండా చేస్తుంది. మీకు ఇంతవరకు షుగర్ లేకపోతే మీరు ఈ సీజన్ లో కాసే ఈ నేరేడు పండ్లు కనుక మీరు తింటే 100% మీకు షుగర్ అనేది రాదు. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల పోషకాలు, అన్ని రకాల విటమిన్స్ మనకి అందుతూ ఉంటాయి అండ్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు కనుక ఈ ఫ్రూట్ కనుక ఈ సీజన్ మొత్తం తినండి. డైలీ ఒక 4, 5, 6 కాయలు మాత్రం తినండి. అలా తింటూ పోతే ఖచ్చితంగా మీకు ఈ సీజన్ లో ఈ యొక్క సీజన్ లో ఈ కాయలు ఏదైతే ఉందో ఈ పండడం అయిపోయేంత వరకు మీరు తింటూ ఉంటే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. సో ఇది మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. అండ్ షుగర్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక 6 నెలల నుంచి ఒక 7 నెలలు ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే ఫ్రూట్ ఉందో తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అదేంటి సార్, మరి ఈ యొక్క సీజనే కదా, ఇంకొక 2 months మహా అయితే ఇవి ఫ్రూట్స్ ఉంటాయి, తర్వాత ఉండవు కదా అంటారు కదా. సో ఇక్కడ చూస్తే జనరల్ గా మనకి ఈ ఫ్రూట్ ఉంది కదా, దీన్ని మనం తిన్న తర్వాత లోపల ఒక సీడ్ ఉంటుందండి. ఆ గింజ ఏదైతే ఉందో ఆ గింజని బాగా ఎండబెట్టండి. బాగా ఎండనిచ్చి దాన్ని ఏం చేస్తారంటే ఒక పౌడర్ లాగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టి దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఉదయం ఉదయాన్నే పరగడుపున మీరు ఏం చేస్తారు అంటే పాలు ఉంటది కదా, టీ తాగే వాళ్ళైతే టీ ఆపేసేయండి. పాలు తీసుకోండి, పాలలో 1 స్పూన్ దాంట్లో వేసేసుకొని బాగా తిప్పుకొని ఒక 200 ml పాలు మీరు తాగినట్లయితే 100 ml పాలు తాగినట్లయితే 100% మీకు షుగర్ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను ప్రాక్టికల్ గా చూశాను కాబట్టి చాలా మందిలో నేను ఇచ్చాను. ఎందుకంటే మన వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ గ్లూకో హెల్త్ కావచ్చు, లీన్ క్యాప్సిల్ కావచ్చు, నోని కావచ్చు, ఇలా కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను చాలా మందికి ఇచ్చాను. షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అలా మెల్లమెల్లగా వచ్చి పూర్తిగా షుగర్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి దేవుడు మనకి సృష్టిలో మనకి ఇది మన కళ్ళ ముందే ఉన్న అద్భుతమైన ఒక పెద్ద ఔషధం ఇది. దీన్ని మీరు తీసుకుంటే 100% మీకు షుగర్ అనేది రాదు. షుగర్ వచ్చిన వాళ్ళని అడగండి, షుగర్ వస్తే ఎంత బాధ ఉంటుందో. షుగర్ వచ్చిన వాళ్ళని అడగండి, మళ్ళీ చెప్తున్నాను, ఎంత బాధ ఉంటుందో. దయచేసి ఈ షుగర్ బారిన ఎవరు పడొద్దు, అదే నా ఒక మెయిన్ ఉద్దేశం. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీ దగ్గరలో నేరేడు పండు చెట్టు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఆ ఇంటి యజమానులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి, కోసుకోండి. లేదు మనకి ఏదైనా బయట బండి దగ్గర ఎక్కడైనా కానీ అమ్ముతున్నా కానీ కొంచెం కాస్ట్ ఉంటాయి, అయినా పర్లేదు తీసుకోండి. సో ఖచ్చితంగా తినండి. తిన్న తర్వాత ఈ గింజను కూడా ఉపయోగించుకోండి, దాన్ని పడేయొద్దు. అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు, మన బాడీకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలో అవి తింటే మనకి రాకుండా ఉంటది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు కొబ్బరి పొడ నీళ్ళు తాగితే చాలా మంచిది. ఎవరైనా తాగుతున్నారా? ప్రాబ్లం వచ్చిన తర్వాత తాగుతారు. సో మనం ఏం చేస్తున్నాము, థమ్స్అప్లు, మజాలు, కూల్ డ్రింక్స్లు, పల్పి ఆరెంజ్లు, మౌంటైన్ డ్యూలు, ఇట్లా కూల్ డ్రింక్స్ చుట్టూ తిరుగుతున్నాము. సో వీటిని వదిలిపెట్టి కదా.
సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ప్రాబ్లం అనేది వచ్చిన తర్వాత వాడుతున్నాం కాబట్టి చాలా మందికి సో ఈ న్యాచురల్ ఫ్రూట్స్ గురించి ఎవరికి అర్థం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్ లో తినండి. తింటే అద్భుతంగా మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో సీజనల్ గా వచ్చే ప్రతి ఫ్రూట్ తినడం వల్ల ఏ ప్రాబ్లం రాదు. సో ఈ సీజన్ లో మనకి ఇది చాలా చాలా అద్భుతమైన సో నిజంగా చాలా చాలా బాగుంటది. దయచేసి ప్రతి ఒక్కరు తినండి. సో మంచిగా ఎటువంటి సో డయాబెటీస్ లేకుండా హ్యాపీగా ఉండండి. షుగర్ ని దూరపరచండి, దగ్గరికి రానియొద్దు. ఎందుకంటే షుగర్ వచ్చిన వాళ్ళకి తెలుసా ప్రాబ్లం ఏంటి అనేది. ఈ ఫ్రూట్స్ తినండి, హెల్తీగా ఉండండి. సో ఇంతసేపు మన వీడియో చూసారంటే తప్పకుండా మీకు ఒక వాల్యూ అందింది అనుకుంటున్నాను. సో మీరు చూపిస్తున్న ఈ అటెన్షన్ అండ్ మీరు చూపిస్తున్న ఈ వ్యూస్ టైం నిజంగా నన్ను చాలా ఇంకా వీడియోస్ ఎక్కువ చేయమని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాయి. సో తప్పకుండా మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. అండ్ మనందరం కలిసి ఎదగాలి, కలిసి గ్రో అవ్వాలి, కలిసి ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలి. సో పేదరికాన్ని జయించాలి. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారి యొక్క కళలు అనేవి సాకారం చేయాలి త్రూ మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో చాలా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, జై వెస్టిజ్. సో చూడండి, ఇది ఎన్నో ఏండ్ల చెట్టు, చాలా పెద్ద చెట్టు అండి. కాయలు కూడా చాలా బాగా కాసాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉండటం వల్ల మీకు అలా కనిపిస్తున్నాయి. సో ఇలా మనకి బాగా బ్లాక్గా ఉంటే ఈ కాయ అనేది మనకి బాగుంటున్నట్టు.